నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ బోర్డు సాధన కోసం. ఒక పక్క యాక్సిడెంట్ జరిగి క్షతగాత్రులంతా బాధతో నొప్పితో బాధపడుతూ ఉంటే సాయం చేయడానికి వచ్చినటువంటి తస్కరులు ఎవరైతే ఉన్నారో, విధవలు ఉన్నారు దాంట్లో కొంతమంది, ఆ యాక్సిడెంట్లో ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్న వారి యొక్క సామాన్లు దొంగలించడం, ఇది దౌర్భాగ్యకరమైన స్థితి. ఇది బస్సు యాక్సిడెంట్లో అందరూ కాళ్ళు చేతులు నొప్పిలై విరిగి రక్త గాయాలతో పడి ఉంటే అక్కడికి వచ్చి ప్రయాణికులు వాళ్ళ క్షతగాత్రులు బాధపడుతూ ఉంటే వారి యొక్క సెల్ ఫోన్లు, వారి సామాగ్రిని దొంగలించడం అనేది అంతకన్నా నీచం. శవాల మీద పేలాలు ఏలుకునేవాడు కూడా ఈ విధంగా చేయరేమో. దానికన్నా నీచానికి ఒడిగట్టి వీళ్ళు దొంగతనాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన చంద్రగిరి ఉప్పరపల్లి దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే హైవేలో జరిగిందో చూడండి, విజువల్లో కనపడుతుంది. స్లోగా వెళ్తున్నటువంటి ఒక రోడ్డు రోలర్ని బస్సు వచ్చి డాష్ కొట్టడం, ఫాస్ట్గా వచ్చిన బస్సు దాన్ని ఢీ కొట్టి అక్కడే ఆగిపోతే కండక్టర్ సైడ్ నుంచి మొత్తం బస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి గాయాలయ్యాయి. వాళ్ళు ముందుకు తగులుకొని పట్టడం, తల చేయి ఏదో ఒకటి, కొంతమంది తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం ఏం జరగలేదు. అలాగే ఆ బస్సు యాక్సిడెంట్ అయింది, జనాలంతా వచ్చారు, గుమిగూడారు. ఒక్కొక్క వెహికల్ వెనక ఆగుతూ ఉంది. ఒక వైట్ కారు స్లోగా వస్తూ ఉంటే ఈ విజువల్లో చూడండి, వెనక నుంచి బ్లాక్ కారు వచ్చి ఏ విధంగా దాన్ని గుద్ది బ్లాక్ కారు పల్టీ కొడతాదు. ఏం చేస్తున్నారంటే, ఏ విధంగా తోలుతున్నారు? నేను డ్రైవర్లకు కావచ్చు, హైవేలో వెళ్తున్న వాహనదారులకు కావచ్చు, దయచేసి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఏదైనా ఆలోచనలు ఉంటే బండి పక్కన పెట్టి ఆలోచించండి. ఒకవేళ అలసిపోతే బండి పక్కన పెట్టి నిద్రపోయి మళ్ళీ లేయండి. డ్రైవర్లు ముఖ్యంగా ఎడతెరిపిలో కొన్ని తోలుతూ ఉంటారు చాలామంది. ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందని అనుకుంటారు. కానీ ఏ మాత్రం ఏమరపాటు ఉంటే నీ ఒక్క ప్రాణం కాదు, ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. కాబట్టి దయచేసి ప్రతి డ్రైవర్ని, సొంత వాహనదారులు కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ యాక్టింగ్ పోతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే డ్రైవర్గా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కావచ్చు, మీ శరీరం అలసిపోతే దయచేసి విశ్రాంతి తీసుకోండి. బడలిక తీరేంత వరకు విశ్రాంతి తీసుకోండి. హుషారు అయిన తర్వాతనే డ్రైవింగ్ ఎక్కండి. అది డ్యూటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రోజు పని జరగకపోతే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ తొందరపడితే ప్రాణాలే లేచిపోతాయి. కాబట్టి దయచేసి అందరిని వేడుకుంటున్నా, ఏ డ్రైవర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే, మీకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు సెన్స్ వస్తుంది, అలసిపోయాము, కళ్ళు మూతపడుతున్నాయని. ఆ సమయంలో దయచేసి బండి పక్కన ఆపేసి రిలాక్స్ అవ్వండి. లేదా ఇంకో డ్రైవర్ ఉంటే అతను తోలమని చెప్పండి. మీ ప్రయాణికులకు చెప్పండి, అయ్యా నాకు అలసటగా ఉంది, నేను 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను, బండి లేటుగా వెళ్తుందని చెప్పండి. ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఆ అలసటలో బండి తీస్తేనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మీదే కావచ్చు, ఎదుటివాడిది కావచ్చు, లేదా మీ తోటి ప్రయాణికులది కావచ్చు. ఈరోజు అదృష్టం బాగుండి ఎవరికి ఏమీ కాలేదు, అంటే గాయాలతో బయటపడ్డారు. ఈ దౌర్భాగ్యకరమైన సంఘటన చూడండి. వాళ్ళకి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ చేరి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రయాణికుల యొక్క మొబైల్స్ అవి దొంగలించడం అనేది చాలా బాధాకరం అండి. ఇంత ఘోరంగా ప్రజలు తయారవుతారని ఊహించలేదు. ఇంకా ఏదైనా అవసరమైతే మీ దగ్గర నుంచి వాళ్ళకి పెట్టి దాని తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోవాల్సింది పోయి వాళ్ళ దగ్గర ఏమి దొరికితే దొంగలించడం అనేది నీచమైన సంస్కృతి. ఎడారి సంస్కృతిని మీరు ఎలా ఓడిసిపట్టుకున్నారో అర్థం కావడం లేదు, కానీ ఇది ఘోరం. దయచేసి ప్రజలందరూ ఇంకైనా బాధ్యతగా మెలగండి. వాహనదారులారా జాగ్రత్త, హైవేల్లో మరీ జాగ్రత్త. అలసట అనిపిస్తే రెస్ట్ తీసుకోండి. దయచేసి ఇది ప్రతి ఒక్కరికి వీడియో చేరేటట్లు చూడాలని కోరుతున్నాను. ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. 10 మందికి నా వీడియోని పంపించండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై హింద్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ.